శివాయ గురవే నమః. 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 దీక్ష అంటే ఆ సత్ సంకల్పం, ఏదైతే సంకల్పం చేశారో పొందాలి అని, దాని గురించిన ఒక ప్రయత్నం, ఆపని ప్రయత్నం. బాహ్యంలో ఏదో వచ్చిందని కానీ వస్తుందని కానీ, అంటే రెండో ఆలోచన లేకుండా చేసే ప్రయత్నమే దీక్ష, నిరంతర ప్రయత్నం అంటారు. కాబట్టి ఆ విధంగా ప్రయత్నం చేసినప్పుడు మాత్రమే ఈ యొక్క అల్టిమేట్ తత్వమసి, అహం బ్రహ్మాస్మి, ఈ స్థితులను పొందగలుగుతారు. అయితే దీనికి నిరంతరం అన్నంత మాత్రమున కొన్ని సంవత్సరాలు, నెలలో, రోజులు అసలు ఒక రోజే అక్కర్లేదు. జనక మహారాజు కదా ఎప్పుడు మర్చిపోరారు. రికాబులో కనురెప్ప మూసి తెచ్చేత్తలు అని అష్టావక్రులు అది నిరూపించారు. కాబట్టి ఈ నిరూపణ అవన్నీ ఆ కాలంలో కాబట్టి ఈ కాలం కదంటే అది కేవలం సమర్థింపే అవుతుంది. అప్పుడు ఎవరి మనసు వారిదే, ఎవరిని వారు ఉద్ధరించుకోవాల్సిందే. ఇప్పుడైనా అంతే, ఎవరిని వారే ఉద్ధరించుకోవాలి తప్ప ఏదో వాళ్ళు వీళ్ళు చేయాలండి పరిస్థితులండి. రాజుగారికి ఉన్నన్ని పరిస్థితులు అయితే లేవు, అన్ని టెన్షన్స్ మీకు లేవు. ఒక ప్రహ్లాదు కానివ్వండి, ఎవరైనా సరే చక్రవర్తులు పొందినదే ఇది. కాబట్టి ఇక్కడ అది గుర్తు పెట్టుకుంటే సమర్థింపుల జోలికి ఎవరు వెళ్ళరు, కేవలం సమర్థింపులే. ఏది చెప్పినా కూడా సమర్థింపులు లేని ప్రయత్నమే మిమ్మల్ని అంటే మీకు విజయం చేకూరుస్తుంది, అది ఏదైనా సరే. అప్పుడే ఆ దైత్య సమని అంటే అర్థము మీలో ఉన్న రాక్షస గుణాలు, అంటే ఈ ప్రయత్నంలో మామూలుగా బాహ్యమైనవైతేనేమో మీకు విజయం చేకూరుస్తుంది. అంటే పరమానందం అంటే మళ్ళీ ఇదనే బాహ్యంలో కూడా అన్ని అబ్బో ఎంత గొప్ప ఆనందం ఎంతో ఇది అంటారు కాబట్టి ఆ మాట వచ్చింది. మామూలుగా ఈ పరమమైన ఆనందం అనేది కేవలం అహం బ్రహ్మ ఆ స్థితిలోనే కలుగుతుంది. ఇక్కడ ఆనందాన్ని పొందుతారు. అయితే ఈ ఆనందము ఎన్ని రోజులు ఉంటుంది, ఎన్ని సెకండ్లు ఉంటుంది అనేది దాన్ని బట్టి తెలుస్తుంది. అదే ఈ యొక్క అద్వైతం అనండి, అమ్మ మోక్షం అంది కదా, ఆత్మ సామ్రాజ్యానికి గనక మీరు అధిపతులైతే ఇహ అది ఈ దేహం ఉన్నంత కాలము కూడా మిమ్మల్ని ఆనందంగానే ఉంచుతుంది. ఏది తెలుసుకుంటే ఇంకేది తెలుసుకోక్కర్లేదో, 10th క్లాస్ పోనీ ఏదో ఒక క్లాస్ పాస్ అయిపోయాక మళ్ళీ ఎందుకు చదువుతారండి? ఇంకా చదవరు కదా. అమ్మయ్య పాస్ అయిపోయామని చెప్పి నెక్స్ట్ దానికి వెళ్తారు. లేదా ఇప్పుడు బీటెక్ ఏదో అమ్మయ్య అయిపోయింది చదువు, నేను చదవక్కర్లేదు అని ఎంత రిలాక్స్డ్ గా ఉంటారండి. ఉద్యోగం చేయాల్సిన అవసరం మగవాళ్ళ కంటే తప్పదు, కానీ ఆడవాళ్ళు చేయొచ్చు చేయకపోవచ్చు, అవి డిపెండ్స్, మనసు మీద ఉంటుంది. అదే ఇంకేది అక్కర్లేదు అనుకోండి, ఎంత హాయ్ అండి. పిల్లలు చూడండి, సెలవులు రాగానే అమ్మయ్య ఇక మేము చదువుకోక్కర్లేదు ఇప్పుడు అంటారు. మళ్ళీ స్కూల్ తెచ్చాక అప్పుడు చూడొచ్చులేదు. ఆ రిలాక్సేషన్, ఆ ఆనందం. మీరు కూడా ఎక్కడికన్నా వెళ్ళి రావటం ఏదైనా జరిగి అప్పుడు అమ్మయ్య ఇక వచ్చేసాం ఇంటికి అని అన్న ఆ రిలాక్స్, అది క్షణికంగానే ఉంటుంది. ఆ రోజుకో అలాగే ఉంటుంది, తర్వాత మళ్ళీ ఏవో వస్తాయి, మళ్ళీ గోలలు మళ్ళీ. కానీ ఇక్కడ ఏది తెలుసుకుంటే ఇంకా ఏది తెలుసుకోవాల్సిన ఆవశ్యకత లేదన్నారు అంటే అర్థం ఇంకెక్కడా కూడా ఈ యొక్క తాపత్రయాలో ఇంకోటో ఇంకోటో ఏది లేని ఆ పరమానంద మహాద్భుత స్థితిని పొందవచ్చు. ఇక దేహాన్ని పొందవలసిన ఆవశ్యకత కూడా లేదు. 84 లక్షల కోట్ల జీవరాశులు అన్నాడు ఆయన. సూక్ష్మమైన అసలు ఎన్ని రకాలు మనం చూసేవే లెక్క పెట్టడం కష్టం కదండి. ఎందుకు అసలు అనవసరంగా అన్ని లక్షలు లెక్క పెట్టడం కూడా కష్టం, 1000 వరకు లెక్క పెట్టడం కూడా చేత కాదు.
100 ఏదన్నా కష్టపడితే తప్పులు లేకుండా చెప్పచ్చు, తడబడతాం కదండి. కాబట్టి ఇక్కడ దేహాన్ని పొందవలసిన ఆవశ్యకత లేదు అంటే ఇహ గొడవే లేదు అసలు. ఎందుకు వచ్చిన గోల, పూర్వజన్మ ఆ జన్మ ఈ జన్మ ఆ జంజాటం లేదు. ఇహ ఈ దేహం ఎన్నాళ్ళు ఉంటుందో, ఆ తర్వాత ఏమిటి, అయ్యో నాకు డబ్బులు ఉన్నాయా లేదా, నన్ను ఎవరు చూస్తారు, ఎన్నండి అనేక రకాలు. వాడంటే నాకేం పర్వాలేదు బ్యాంకులో ఉన్నాయి. ఏమిటి బ్యాంకులో ఉండి ఏం చేస్తాయండి, మనిషి నీకు ప్రాణాన్ని ఇస్తాయా, లేదా నీ రోగాన్ని డబ్బు తగ్గిస్తుందా? ఇవన్నీ హాస్యాస్పదాలు. డబ్బు రోగాలను తగ్గిస్తే డబ్బున్న వాళ్ళు ఎవరికి రోగాలు రాకూడదు, వచ్చినా తగ్గిపోవాలి, వాడు అనుభవించక్కర్లేదు. కాబట్టి ఇవన్నీ బాహ్యమైనవన్నీ ఎన్ని లెక్కలు చూసినా దానికి అసలు ఏదీ లేదు, సరైన సమాధానమే లేదు. కేవలం పరబ్రహ్మం అనుకుంటే చేసేది చేయించేది చెయ్యబడేది ఆ పరమాత్మ అని తెలుసుకుని సుమ్మయిరు ఉంటే నీకు వచ్చిన రోగము మందు లేకపోయినా తగ్గుతుంది. ఆ శరణాగతి, నాకు గురువు ఉన్నారు, నాకు దైవం ఉంది, ఈ ఎఫర్మేషన్ మీకు రావాలి. అప్పుడు ఎక్కడికి వెళ్ళాలి, ఏ తాపత్ర అసలు అంటే ఎంతమంది చూసినా నాకు తగ్గలేదండి అనే ప్రశ్నే రాదు, పరుగులు ఉండవు, ఆ సుమ్మయ్యది. అలానే వెళ్ళొద్దని కాదు చెప్పేది, మీకు కరెక్ట్ డాక్టర్ ఎవరో వారి దగ్గరికి వెళ్తారు. నిజంగా అవసరం అయితే మెడిసిన్ అండి, అవసరం లేకపోతే ఎందుకు మెడిసిన్. ఇలా ఈ స్థితులన్నీ కూడా అప్రయత్నంగా, అంటే మీ ప్రయత్నం లేకుండానే జరుగుతాయి. మనం పెరియవారి కథలో చూసాం, ఆ ముసలావిడ యొక్క మనవడికి ఏదో అయితే ఎలాగరా అని, డాక్టర్ని పంపించలేదు పరమాత్మ, ది బెస్ట్ డాక్టర్ని ఇంటికి పంపించారు. ఆ డాక్టర్ అన్ని చేయలేదు. ఇలాంటివి ఎన్నో ఉంటాయి, ఎన్నో వింటాం కూడా మనం. ఒక అతనికి అంటే ఏదో మామూలుగా ఉన్నవాళ్ళు, వాళ్ళకేమి బాగా డబ్బులు ఉన్న వాళ్ళు అని కాదు, రోగం వస్తే ఏదో అప్పు చేస్తారు ఏదో చేస్తారు, అది వేరే విషయం. అతను మంచిగా అంటే శుభ్రంగా ఉన్నవాడే. ఆ తిరుపతి కొండకి వెళ్ళారు, నడుద్దాం అనుకున్నారు. ట్యాగ్ కట్టించుకుని 4 అడుగులు వేసాడో లేదో హార్ట్ అటాక్ వచ్చింది చూడండి. అన్ని ఫ్రీ అయిపోయాయి. ఆ ట్యాగ్ కట్టుకోకపోతే వాళ్ళని ఎందుకు పట్టించుకుంటాడు ఎవడైనా. ఆ గబగబా ఆసుపత్రి బిల్లు, మందులు, ఆ స్టంట్ వేశారు, అన్ని ఫ్రీగా చేశారండి తిరుపతి వాళ్ళు. అంటే చూడండి, ఇప్పుడు అతను మహాభక్తుడా ఇంకోట అన్ని పక్కన పెట్టేయండి, అంటే పరమాత్మ యొక్క సంకల్పమా, పరమాత్మ తలుచుకుంటే ఏం జరుగుతుందో చెప్పడానికి ఒక ఉదాహరణ. ఇహ చెప్పాలి అంటే నిజం అంత భక్తుడేమి కాదు, అంత ధర్మాత్ముడు కాదు, మామూలు ఒక జీవి. భక్తి లేదంటే ఉంది, నమస్కారం చేసుకుంటాడు, అది ఆ జీవి. కానీ పరబ్రహ్మ సంకల్పంలో గనక అతనికి అలా జరగాలని రాసి ఉన్నప్పుడు చూడండి ఎలా జరిగింది అద్భుతంగా. అన్ని చేశారు మళ్ళీ. వాళ్ళు బెంగళూరు ఎక్కడో ఉంటారు, అక్కడ వరకు కూడా ఏదో అంబులెన్స్ ఇచ్చి పంపించారో ఏదో, మొత్తానికి అయితే 5 పైసలు ఖర్చు లేకుండా జరిగిపోయింది చూడండి. అది మరి ఎలా జరిగింది, ట్యాగ్ వేయించుకున్న తర్వాత జరిగింది. ఇలాంటి అద్భుతాలు అనేకం జరుగుతాయి. ఇప్పుడు ఇక్కడ విశ్లేషించవలసింది, వాదించుకోవాల్సింది, లేకపోతే ఇచ్చేసుకోవాల్సింది ఏదీ లేదు, పరమాత్మ సంకల్పం జరుగుతుంది, నువ్వు మామూలుగా నీ పని నువ్వు చేసుకో. చూడండి ఎలా జరిగింది, ఆ నమ్మకం అదే శరణాగతి. అక్కడ అతనికి ఉంది కాబట్టి జరిగిందని చెప్పటం లేదు, లేని వాడికి అలా జరిగితే ఉన్నవాడికి ఇంకెంత అద్భుతం జరుగుతుంది అనేది తెలుసుకోండి, సూక్ష్మం జరిగి తీరుతుంది. మీకు ఎన్నో జరిగాయి, వాటిని మర్చిపోయారు అంతే, జరగలేదు అనడానికి లేదు, జరుగుతాయి అందరికీ. ఎందుకంటే మీరు అంతా ఇంత పరబ్రహ్మం నమ్మారు, పూజలు చేసుకున్నారు, అన్ని ఉన్నాయి కాబట్టి మీకు జరిగాయి, జరగలేదు అనడానికి ఏం లేదు. ఆయనకేం పక్షపాతం లేదు పరబ్రహ్మం. మీరు ఏ దైవాన్ని ఆరాధించినా పక్షపాతం ఏముండదు, అందరి దైవాలు సమానమే కదా, వాళ్ళల్లో వాళ్ళకి భేదాలు కానీ ఇంకోటి కానీ లేదు. వాడు ఒక్కడే పరబ్రహ్మం, రూపం లేనివాడు కాబట్టి ఎవరు ఏ రూపంతో పిలిస్తే ఆ రూపంలో వెళ్తాడు.
అలా కాబట్టి ఈ రూపంలో ఉన్నాను, ఒరే నేను ఇప్పుడు బిజీగా ఉన్నాను, నేను నీ దగ్గరికి రాలేను అనడానికి లేదు. అనేక రూపాలు తెల్ల కాగటం మీద ఎన్నన్నా చేయొచ్చండి. ఆల్రెడీ దాని నిండా ఉంటే ఏమేస్తారు? అందుకని పరబ్రహ్మ ఎప్పుడూ నిరాకారుడే. కాబట్టి ఎవరు ఎలా ఆరాధించినా ఎట్లా చేసినా వాళ్ళకి ఆ విధంగా ఆయన అనుభవిస్తారు. నీలో ఉండాలి ఆ నమ్మకం. తెలిసిన తర్వాత ఇంకా నమ్మకం ఉండాలి, అనవసరమైన తాపత్రయాల జోలికి వెళ్ళకుండా. నీ చేత ఏం చేయించాలో ఆయన చేయిస్తూనే ఉంటాడు. ముందు ఆయనకు అవకాశం ఇవ్వాలి కదా. డాక్టర్ దగ్గరికి వెళ్ళి అన్ని నువ్వే చెప్పేసి ఈ మందు బాగుంటుంది కదండి, అన్ని నువ్వే చెప్తే డాక్టర్ దగ్గరికి ఎందుకండి? కొంతమంది చూడండి అక్కడికి వెళ్ళి కూడా చేస్తారు. ఇలా రకరకాలు. కేవలం డాక్టర్ అనే కాదు, వాళ్ళ మెంటాలిటీ ఎలా ఉంటుందంటే ఎక్కడికి వెళ్ళినా వీళ్ళకి అన్ని తెలుసు, అన్ని వీళ్ళే అన్ని చెప్తూ ఉంటారు. ఈ గూగుల్ ఒకటి ఉంది, గూగుల్లో చూసి వీడే ముందు అన్ని చెప్తుంది. సరే ఇలా రకరకాల. కాబట్టి సుమ్మయిరు ఆ లోపల ఉన్న ఈ తాపత్రయాలు, దైత్య సమనిలో దైత్యము అంటే కేవలం రాక్షస గుణాలే కాదండి, ఈ తాపత్రయాలు కూడా రాక్షస గుణాలే. సరిగ్గా నిద్రపోనివ్వదు, ఏ పని చేయనివ్వదు, నానాగోల. తాను సరిగ్గా ఉండడం, అవతల వాళ్ళని సరిగ్గా ఉండనివ్వదు. కాబట్టి దైత్య సమని జరుగుతుంది. సర్వలోక వశంకరి, హాయిగా సుమ్మయ్యలు లాగా ఉన్నారు. సర్వలోక వశంకరి ఇక్కడ అనగానే అందరూ వశమైపోతారనే, అందరినీ ప్రేమగానే చూస్తారు కాబట్టి వాళ్ళకి భేదము లేదు. అవతల వాడి గురించి కాదు, వాళ్ళందరూ అంటే మంచి గుణాలో ఇంకోటో ఉన్న వాళ్ళందరూ వీళ్ళ వశం అవుతారంటే వీళ్ళు చెప్పినట్టు వింటారనే. ఇవి కొన్ని అర్థాలు ఏంటంటే బాహ్యమైన అర్థాలు, కొన్ని వేరేగా ఉంటాయి. కాదు అర్థం. వీళ్ళల్లో ఎవరైతే పొందారో దైత్య సమనం జరిగిందో, జ్ఞానులయ్యారో, ఇంకేదనుకుంటారో అహం బ్రహ్మాస్మి స్థితి, వారికి ఎవరి పట్ల ఎటువంటిది ఉండదు. కాబట్టి అందరూ వశమైనట్టే కదా. వేరేగా ఎక్కడున్నారు? ఎవడి మీద ద్వేషం లేదు, ఎవడి మీద ఏదీ లేదు. అవతల వాడు పరమ దుర్మార్గుడైనా వారితో ప్రేమగానే వ్యవహారం జరుపుతారు. వాడు ఏం చేశాడు అన్న దాని మీద వీళ్ళకి ఎటువంటి అభిప్రాయం లేదు. కాబట్టి వీరికి లోకం వశమైనట్టే కదా. ఇక్కడ మనకి వశము అనగానే వీడు చెప్పిన మాట వాడు వింటాడు. తాంత్రికంలో అలా ఉంటుందండి. తాంత్రిక విద్యలు నేర్చిన వాళ్ళ దగ్గరికి వెళ్తే వాడు ఏం చెప్తే అదే చేస్తాను. నేను కొన్ని ఉదాహరణలు కూడా చెప్పాను. మన దాంట్లో కూడా ఒకళ్ళకి ఏదో అలా జరిగింది. వాళ్ళు ఇచ్చిన విభూతి అయినా సరే, వాళ్ళ దగ్గర ఉన్నా సరే, ఏది చేసినా సరే, ఏది పట్టుకున్నా, విభూతి పెట్టుకున్నా సరే, ఎందుకంటే అందులో మంత్రం ఉంటుంది, తాంత్రిక మంత్రం, అది వశీకరణం. వీళ్ళని వాడికి వశం చేస్తుంది. కానీ అదే తెలుసు కాబట్టి అందరూ అలా అనుకుంటారు. అలా కాదు. అమ్మకి ఏం అవసరం అంటే అంతా తానే అయినప్పుడు అందరూ ఆవిడికి వసూలు అవుతారని ఎంత ఇదిగా ఉంటుందండి. ఇంత ఆవిడ అయినప్పుడు ఆవిడకి ఏం అవసరం అండి? నిన్ను మంచి చేసుకోవడానికి. బాహ్య ప్రపంచంలో అయితే అవసరాన్ని బట్టి మంచిగా చేసుకుంటా. అవసరం ఉందనుకోండి, వాడి అంటారు చూసారా, అందితే అందితే కాళ్ళు, అందకపోతే ఏదో ఉంటుంది సామెత. కాబట్టి ఇలా రకరకాలుగా ఉంటారు. అంటే వారిని కాకా పట్టాలి అంటే అవసరం ఉందనుకోండి, ఇతిహాసం వాడిని ఏదో అంటారు కదా, చెట్టెక్కిస్తారా కొండెక్కిస్తారా ఏదో అలా పొగుడతారు. అవసరం లేదనుకోండి, నాకు కూడా చాలా అనుకోవాలి. అవసరం ఉందనుకోండి, అసలు నా అంత వాళ్ళు లేరు. అదే ఇప్పుడు అవసరమే లేదనుకోండి, చూసినా చూడనట్టు యాక్షన్ చేస్తాను. జీవ లక్షణం అండి, ఎక్కడేం పెద్ద దాని గురించి వరి అవ్వాల్సిన అవసరం లేదు. జీవ లక్షణం ఏం చేస్తాం, వాడి ఆ జీవుడికి ఆ లక్షణం ఉంది, దాని గురించి వరి అవ్వకులా. అందుకే లోక వశంకరి ఏంటి, సర్వలోక కదా, సర్వలోక వశంకరి. ఆనందం ఉంటే ఇంకేంటండి. కాబట్టి ఇక్కడ ఏం చెప్పారు, సర్వలోకము, సర్వలోకములన ఈ చతుర్దశ భువనములందరి సమస్త జీవజాలమును తన ఉపాసకులకు వశం చేస్తుంది అమ్మ. అనగానే మళ్ళీ ఇక్కడ మీరు వేరే అర్థం ఇది దీనికి తెలుసు. కాబట్టి ఏమండి, బయట ప్రపంచంలో వాళ్ళందరికీ ఫాలోయింగ్ చాలా ఉంది కాబట్టి అమ్మ అనుగ్రహం ఉందంటారా? అది అది చెప్పారు కదా, ఎవరు సద్గురువులు ఎవరు ఏమిటి అనేది ఆల్రెడీ శంకరులది విన్న వాళ్ళకో చదివిన వాళ్ళకో తెలుసు కాబట్టి మళ్ళీ చెప్పక్కర్లేదు. కాబట్టి వసలుని ఉపాసకులకు అన్నారు, ఆవిడ భక్తులకు అన్నారు.
కాబట్టి ఇక్కడ ఆ ఉపాసన ఆ ఇది ఏంటో తెలిసిన వాళ్ళైతే అటు పరిగెత్తారు. ఎందుకంటే అటువైపు పరిగెత్తే వాళ్ళందరికీ బాహ్యమైన కోరికలు తీర్చడానికి. సరే, వాటి గురించిన ఇది అక్కర్లేదు. వశవర్తులను చేస్తుంది. సరే, సర్వలోకములందును వశం కానిది ఏది ఉండదని. అయితే ఇక్కడ బాహ్యమే ఇచ్చారు, వాడు సూక్ష్మాన్ని పెట్టలేదు. అందరూ వశం అవుతారు అలా. ఇక్కడ మీరు కొంతమంది ఒక మంత్రాన్ని అక్షర లక్షలు చేయటం వలన ఆ మంత్రానికి అధిష్టాన దేవత వాళ్ళకి వశమే, వాళ్ళు చెప్పింది చేస్తుంది అనేది కొంతమందికి ఇది. సరే, అదంతా ఒక పెద్ద ఇది. అందుకని ఇక్కడ ఈయన వాటి గురించిన వివరణ ఇవ్వలేదు. అమ్మవారు చేస్తుంది అలా అని అన్నారు. అంటే ఒక గురువు ద్వారా పొంది అలా చేస్తే, కానీ లక్ష్యం అది కాదు కదా. అదే లక్ష్యమైన వాళ్ళ గురించి అది వేరే విషయం. వాళ్ళు అక్షర లక్షలు చేస్తారు. హోమము, తపము, దానము ఇవి లెక్క పద్ధతి ప్రకారం చేయాలి. ఏ మాత్రం తేడా ఉన్నా అమ్మవారి బదులు వేరే వాళ్ళు వస్తారు. అందుకని ఇక్కడ ఉపాసకులుగా ఉంది, అంటే శరణాగతి పొందిన వాళ్ళకి అంది. అందరినీ వసూలు చేస్తుందంటే ప్రతివాడు వీళ్ళ మాట వినేస్తారన్నా. రావణాసుడు అంత చేస్తే రావణాసుడు విన్నాడండి. కాబట్టి ఇక్కడ మనము బాహ్యంగా అంటే ఆ శబ్ద ఉచ్చారణ వల్ల కలిగే ఆ అర్థం తీసుకోవడానికి లేదు, దీంట్లో సూక్ష్మ అర్థాన్ని మనం గ్రహించాలి. కాబట్టి సూక్ష్మమైన అర్థం ఏంటంటే, ఎవరైతే ఆ అమ్మని అంటే దైత్య సమనం జరుగుతుందో వాళ్ళల్లో వారికి ఎవరి పట్ల ఏది ఉండదు, అందరితోటి బానే ఉంటారు. వాడి బుద్ధి అనుసారం వాడు అనుసరిస్తాడు, ఇంకోటి చేస్తాడు, ఏదో చేస్తాడు. కాబట్టి వీడికి ఎవరూ లేరు కదండి, అందరూ వీడికి మంచిగానే అనిపిస్తారు, వీడు అందరితోనూ మంచిగానే ఉంటాడు. కాబట్టి లోకం వశమైనట్టు. కాబట్టి సూక్ష్మార్థాన్ని గ్రహించండి తప్ప ఇలాంటి బాహ్యార్థాలు అక్కర్లేదు. సర్వార్థ దాత్రి, ధాకి ఒత్తు పెట్టకూడదు. సర్వార్థ దాత్రి, అన్ని అర్థాలనే ఆవిడ తీరుస్తుంది. నీకు ఏ కోరిక ఉంటే ఏమిటండి, ఆవిడ తీర్చలేదు, ఆవిడ సర్వసమర్థురాలు. కాబట్టి ముందరే వచ్చాయి అర్థాలు. ఎలాంటి అర్థాలు అంటే, అర్థం అంటే కోరిక ఎలాంటిదో. పరమేశ్వరి సర్వ అర్థములను అనగా కామార్థ ధర్మ మోక్షాలను, చతుర్విధ పురుషార్థములను ప్రసాదిస్తుంది. భక్తుల యొక్క సమస్త వాంఛితములను సమకూరుస్తుంది. కాబట్టి సర్వార్థ దాత్రి. మీరు అసలు అడగక్కర్లేదండి. నిజంగా మీరు శరణాగతి పొందితే, నిజంగా మీరు శరణాగతి పొందితే మీ దైవం పట్ల ఏది మీరు అడగక్కర్లేదండి. ఒక వయసు వచ్చిన తర్వాత అయినా తల్లిని వాడు అడగక్కర్లే. వాడికి ఏదన్నా వేరేగా అలా అనిపిస్తే తప్ప, అయితే తల్లి చూసుకుని చేస్తుంది కదండి. బాహ్య ప్రపంచంలో తల్లే నీ యొక్క అవసరాలనండి, నీ కోరికలనండి, ఇంకోటాన్ని గ్రహించి ఆవిడ నువ్వు అడక్క ముందరే ఆవిడ చేస్తోందే. మరి ఆ తల్లి జగజ్జనని, నీ ఎన్ని జన్మలో అన్ని జన్మలోనూ ఆవిడే. ఆవిడికి తెలియదా నీ మనసులో కోరిక ఏది నీకు శ్రేయస్సుని, శుభాన్ని కలగ చేస్తుంది. ఆరోగ్యం కూడా బాహ్య ప్రపంచం ఇహము పరము అన్నారు. అందుకే నువ్వు అడగక్కల. అందుకనే సుమ్మయ్యరు అన్నాడు రమణ మహర్షి. నువ్వు నోరు మూసుకుని ఉండరా, నీకెందుకు అన్ని ఆవిడ చూస్తుంది. ఎస్, నీకు ఏ సమయంలో ఏమి ఇవ్వాలి, ఎంత ఇవ్వాలి, ఎలా ఇవ్వాలి, అన్ని ఆవిడ ప్లానింగ్ అండి. ఎన్నో అనుభవాలు మీకు ఉన్నాయి, నాకు ఉంది. పూర్ణ శరణాగతి పొందక ముందే ఇన్ని అనుభవాలు ఉంటే, పూర్ణ శరణాగతి పొందితే ఇంకేమన్నా చెప్పాలా? ఏమీ చెప్పక్కరు. ఎందుకంటే కొంత భక్తి అంటే ఒక స్థాయిలో ఉన్నప్పుడే ఎన్నో అనుభవాలు పొందారే ఆ యొక్క పరబ్రహ్మం యొక్క, అంటే మీరు ఆరాధించే దైవం. ఒకనొకతో మీరు చెప్పుకుంటే గురువు. గురువుకి ప్రాధాన్యత ఇస్తే ఆ గురువు వల్ల, దైవం వల్ల మీరు అంటే పొందినవి మీరు గుర్తించి ఆ శరణాగతిని సంపూర్ణం చేసుకుంటే ధర్మార్థ కామ మోక్షాలు అన్ని తీరుస్తాయి. అందుకని అన్ని చెప్పారు.
ఎక్కడ ఏది వదలలేదు. మామూలు జీవుడికి ముందు చెప్పిన ధర్మము, అర్థము, కామము అని ఇచ్చి చివరికి మోక్షం చెప్పారంటారు. ఒరే ఆ 4 ఒకటేసారి ఇవ్వగలుగుతున్నారు. ఇహము పరం. ఆవిడ ఒకదాని తర్వాత ఒకటి ఇవ్వాలని రూల్ ఏం లేదు. మామూలు జీవుడికి చెప్తారు, ఒరే ఫస్ట్ నీకు ధర్మాన్ని ఇస్తుందిరా, అంటే ధర్మంగా నువ్వు ఉండేటట్టు చేస్తుంది అని మామూలుగా చెప్పారు. అన్నంత మాత్రాన ఆవిడ ఒకటేసారి అన్ని ఆవిడే కదండి, ఆవిడ సర్వసమర్థురాలు, అన్ని ఒకేసారి ఇవ్వగలుగుతుంది. ఆ స్థితిలో కూర్చోబెడుతుంది, అటు ఇటు నిన్ను కదలనివ్వకు. దేవి ధాత్రి సారీ దేవి ధాత్రీ చ భోక్త్రీ చ దేవి సర్వమిదం జగత్. భోక్త కర్త అని అంటే కదా, కర్తృత్వము భోక్తృత్వం ఆవిడే. కాబట్టి అమ్మ అన్ని సమర్పిస్తుంది. సావిత్రి బుద్ధి కర్మాణి వా అస్మాకం యః ప్రేరయతి తస్యతు దేవస్య సవిధు ఖ్యాతం. ఖ్యాతం అది రెండో కౌంట్. జీవుల యొక్క బుద్ధి కర్మలను ప్రేరేపించువాడు సవిత అనబడతాడు. సవిత సర్వభూతానాం సర్వభావాన్ ప్రసూయతే. సవనాత్ భావనాచ్చైవ సవిత తేన తేన చ ఉచ్యతే. జీవకోటికి సర్వభావములను కలిగించువాడగుట గాని, సవనము వలన గాని, పావనం వలన గాని సవిత అనబడును. అంటే ఇక్కడ సవనములో గాని పావనములో గాని అంటే వాడి యొక్క ఆ బుద్ధి మంచా చెడ అనేది అది సవిత. ఒక ఇప్పుడు చూడండి, చదువుకి సరస్వతి, వినాయకుడు, ఇలా మనకి కొంత పెట్టారు. డబ్బు అంటే లక్ష్మీదేవి, పాలించేవాడు విష్ణుమూర్తి అన్నారు. ఇలా మనకి ఒక విభాగంగా చెప్పారు శాస్త్రంలో, వీళ్ళని ఆరాధించాలి. సత్యనారాయణ వ్రతం అంటే సత్యనారాయణ స్వామి, ఇలా రకరకాలుగా ఒక్కొక్క దేవతకి ఒక్కొక్క కేటగిరీ ఇచ్చారు. ఇది చేస్తే ఆవిడ ఆ రూపంలో ఆరాధించాలి. జ్ఞానానికి దక్షిణామూర్తి, దక్షిణామూర్తి చదువులు కూడా ఇస్తాడు. ఇలా వాళ్ళకి కొన్ని, ఇప్పుడు చూడండి మనకి ఈ మంత్రి శాఖలు అన్ని ఉంటాయి కదా, ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క శాఖ వాళ్ళకి అప్పగిస్తారు. మనకు కూడా మన శరీరంలో కూడా వివిధ శాఖలు లేవండి. చెవులే వింటాయి, కళ్ళు వినవు కదా. కళ్ళు చూస్తాయి, చెవులు వింటాయి. కళ్ళు మూసుకున్నా చెవులు వినపడతాయి, చెవులు మూసుకుంటే చెప్పలేం గాని అట్లా. అంటే ఒక్కొక్క ఇంద్రియానికి అవి ఏంటో అవే చేస్తాయి, వేరే పనులు అవి చేయలేవు. వాటికి అలా ఇచ్చారు. అదే విధంగా ఇక్కడ కూడా, ఇక్కడ సావిత్రి అన్నారు. సవిత అన్న సావిత్రి అన్న ఒకటే. కాబట్టి సవిత అనగా జగములు సృష్టించువాడు. అట్టి సవిత్రుని యొక్క శక్తియే సావిత్రి, భర్గ శక్తియే. కాబట్టి ఇక్కడ ఈ సావిత్రి అని ఒక పేరు ఆవిడికి ఉన్నది. భావశుద్ధి స్వరూపాచ సావిత్రి. కాబట్టి ఆవిడ భావశుద్ధి కలిగిస్తుంది. బుద్ధి మొదట వచ్చింది కదా, బుద్ధి కర్మలను ప్రేరేపిస్తుంది. అంటే బుద్ధి అనుసారని కర్మ, కర్మానుసారని బుద్ధి. వాడి కర్మను బట్టి వాడి బుద్ధి ఉంటుంది అంటారు బుద్ధి. కానీ నీవు ఎప్పుడైతే ఆ దైవారాధన ఇంకోటో ఏదన్నా చేయగలిగినప్పుడు ఆ బుద్ధిని నీవు నియంత్రించుకోవాలి. బుద్ధిని నియంత్రించుకున్న వాడికే ఏదైనానండి. బుద్ధిని అంటే నాకు అలా అనిపించి చేసేసానంటే అంటే, కాబట్టి దైవారాధన ఉన్నవాడికి బుద్ధి వక్రంగా వెళ్ళదు. ధర్మం మొదటే ఉంది, ధర్మం, ధర్మ అర్థ కామ మోక్షాలని. ఆవిడ నీకు ధర్మమైనవే కలిగిస్తుంది, నీ బుద్ధిని ధర్మంగానే ఉంచుతుంది. కాబట్టి మనసా వాచ కర్మణ వాడు ధర్మాన్ని ఆచరిస్తాడు. అందుకే చెప్పే శరణాగతి అంటే అన్నిటికీ ఆ దైవాన్ని ట్యాగ్ అంటాం కదా, ట్యాగ్ చేయాలి. దేవతలచే పూజింపబడుతుంది, యోగముచే ఆరాధించబడుతుంది, స్మృతులచే కొనియాడబడుతుంది, సహజముగా శుద్ధమైనది. సరే, ఇక ఈ శ్రవించుట ఇక అన్ని రకరకాల అర్థాలు. పరమేశ్వర యోగు సావిత్రి గాయత్రి స్వరూపిణి, వైదిక మార్గ తత్పరులకు త్రైవర్ణికులచే నిత్యము త్రికాలములను ఉపాసించబడు దేవత. గాయత్రి కన్నా పరమమగు మంత్రము, కన్న తల్లి కన్నా పరమగు దేవత లేరని మనకి మామూలుగా చెప్తూ ఉంటారు. అంటే అందరికీ అన్ని వర్ణాల వారికి గాయత్రి ఉందండి, మంత్రంలో కొంచెం తేడా ఉంటుంది. సరే అందరూ ఉపాసించారు అనుకోండి, ఎవరి ఇది వాళ్ళది.
మామూలుగా కన్న తల్లి ఎందుకంటారంటే నీకు జన్మ నీ రూపం పొందడానికి కారణం ఆవిడ కాబట్టి, అందుకని తల్లే ప్రథమ దైవం అంటారు. ఆ తల్లి కనుక అంటే ఆ తల్లి దైవ భక్తురాలైతే నీకు దైవము మంచిది అంటే ధర్మాన్ని బోధించే తల్లి అయితే నీ జీవితం అద్భుతంగా ఉంటుంది. తోటకూర కథలో లాగా అంటే రాజుగారు కాదు పిల్లవాడు దొంగతనం చేస్తే మెచ్చుకునే తల్లి ఉంటే, అధర్మాన్ని చెప్తూ ఉంటే మనం ఏం చెయ్యం. వీడు అలాగే తయారు. సరే వీడి బుద్ధి కనుక ఏదన్నా కాస్త వచ్చి నేను ఈ అధర్మం చేయనని వాడు తల్లిని ఎదిరించవచ్చు. అందుకనే ఇక్కడ కలికాలంలో రకరకాలు అందరి తల్లులు పరమ దైవమే, అందులో సందేహం లేదు, దైవమే తల్లి. కానీ ఆ తల్లి కనుక మిమ్మల్ని అధర్మం చేయమంటే మీరు ఎదిరించవచ్చు. అక్కడ ధర్మానికి మించినది లేదు. తల్లి చెప్పిందే చెయ్యాలి అని రూల్ కాదు. ఒకవేళ అది అధర్మం అయితే మీరు చెయ్యక ఏం చేశాడంటే ఆ కొడుకు, నా తల్లి నాలుగు కట్ చేయాలి ఎందుకంటే నేను దొంగతనం చేస్తే మెచ్చుకుంది, ఓహో ఇది మంచిదని నేను ఇది చేశాను అన్నాడు. వాడు ఇంకా ఆలోచించలేదు, పెద్దగైన తర్వాత కూడా వాడు ఆలోచించలేదు. వాడు పెద్ద గజ దొంగ. శివాజీకి చూడండి, మన స్వాతంత్రానికి వాటికి ఆ శివాజీ తల్లి ఉగ్గు పాలతో దేశభక్తిని పోసింది. ఇలా ఆ తల్లి పరమ దైవం అంటే అర్థం అది. దైవాన్ని పరిచయం చేయాలి, ధర్మాన్ని పరిచయం చేయాలి ఆ తల్లి. అది అసలైన తల్లి యొక్క ధర్మం. అంతే తప్ప తనకి నచ్చిందో ఇంకోటో చేసి ఆ పిల్లల చేత అధర్మాలు చేయించే ఆవిడని తల్లి అని ఎలా అంటారు? తల్లిదండ్రులు వీడిని కనకపోయినా బాగుండదు అన్నప్పుడు వాడు అనడండి రేపొద్దున నీలాంటి తల్లి ఉంటే ఏంటి తండ్రి ఉంటే ఏంటి అని. నిజంగా వాడు ధర్మపరుడే. ఇక్కడ ఇక్కడ ఒకరిని దూషించటమో ఇంకోటిని సపోర్ట్ చేయటమో కాదు, ఇక్కడ మీరు ధర్మం ఉన్నదా లేదా. తల్లి కూడా దండించవచ్చు పిల్లల్ని, వాళ్ళకి ఏ వయసు వచ్చినా సరే వాళ్ళ అధర్మం చేస్తే తల్లి దండించి తీరాలి. అవకాశం లేకపోతే నోరు మూసి కూర్చోడమే. అవకాశం ఉన్నది, మీకు అధికారం ఉన్నది అనుకోండి, అంటే మీ మాట వింటారు వినరు అసలు అంటూ చెప్పచ్చు. అవకాశం చెప్పండి, నువ్వు చేసేది తప్పు. ఎంతమందికి ఉందండి ఆ ధైర్యం? ఎందుకు భయం? పిల్లలు చూస్తారో చూడరో, ఏమంటారో వాళ్ళు అని రకరకాల భయాలు, ఎవరి భయాలు. ఇంకా అప్పుడు తల్లి స్థానం ఎలా అవుతుందండి, దైవం ఎలా అవుతుందండి? దైవం మీకు అలా ఆప్షన్ ఇస్తుందా? దైవాన్ని కనుక మీరు శరణాగతి పొందితే, అందుకనే ధర్మం మొదట వస్తుంది. ఆరాధిస్తూ అధర్మం చేసే రావణాసురుడు ఏమయ్యాడో మీకు తెలుసు. ఎందుకు రావణాసురుడు అంటే బాగా తెలుసు కదా అని చెప్పడమే. 3 మంది అలా నాశనం అయిన వాళ్ళు ఉన్నారు. ధర్మం లేని వాడు ఎవడు మామూలుగా కాదండి, ఎలాగా అలాగా. అవన్నీ అనవసరమైన విషయం. కాబట్టి ఇక్కడ నిజంగా ధర్మం చెప్పే ధైర్యం మీలో ఉన్నదా? ఏ బంధానికైనా, కేవలం పిల్లలే అనట్లేదు, ఏ బంధానికైనా మీరు ధైర్యంగా చెప్పగలరా ఇది అధర్మం నువ్వు చేయడానికి వీల్లేదు అని. సరే అయినా సరే నేను చేస్తాను అన్నారు అనుకోండి, అప్పుడు మీరు దైవాన్ని ఆరాధించవచ్చు. కానీ నిజంగా మీరు అలా చేయగలుగుతారా? మీలో ధర్మం ఉంటే మీకు ఆ ధైర్యాన్ని ఇస్తాడు మనకు. ధర్మం లేకపోతే ఏమి ఇస్తాడండి? మీలోనే ధర్మం లేకపోతే వాళ్ళని ప్రోత్సహిస్తాడు. కాబట్టి ధర్మం ఉండి తీరాలి, ధర్మం ధైర్యాన్ని ఇచ్చి తీరుతుంది. ఒక ఆయన వాళ్ళ ఆవిడని అడిగాట, ఇట్లా మేము ఇట్లా చేసి సంపాదించవచ్చు, బోల్డ్ డబ్బులు వస్తాయి, ఏం చేయమంటాము? భార్య కొంచెం మంచిది కాబట్టి అంటే ధర్మం కదే, ఆయన అలాంటి వద్దు, ఉన్నంతలో మనం గడుపుదాము, నేనేం మిమ్మల్ని ఇచ్చేయను కదా, మీరు అలాంటి వాటి జోలికి వెళ్ళకండి అని చెప్పి వాళ్ళ ఫ్రెండ్స్ ఆఫీస్ లో వాళ్ళందరూ బలవంతం చేశారు. ఏం కాదు మేమందరం తీసుకోవటం లేదా, నువ్వు కూడా తీసుకో అని. ఒకనొకతో వాళ్ళు వచ్చి భార్యకు కూడా చెప్పారు, ఎందుకు అలాగా అది ఇది. ఆవిడంది వద్దండి మాకలా. కాబట్టి పరమానందంగా ఉంటారు. ఆ ధర్మమైన ఆ సంపాదన వలన అన్ని శుభాలే జరుగుతాయి.
ఆనందంగా ఉండగలుగుతారు. కాబట్టి ధైర్యం ఉండాలి. నీలో ధర్మం ఉంటే నీలో ధైర్యం వచ్చి తీరుతుంది. కాబట్టి ఇక్కడ కన్న తల్లి గురించి వచ్చింది కాబట్టి చెప్పాను. ఇక్కడ తల్లి అనే కాదు, ఏ బంధం అయినా సరే, అరే భర్తలో అయినా సరే, భర్త అధర్మం చేస్తాను అంటే భార్య ఒప్పుకోకూడదు, భార్య ఇది చేస్తా అంటే భర్త ఒప్పుకోకూడదు. అందుకని ఏ బంధమైనా అన్నాను. అదే నిజమైన బంధం అనండి, నిజమైన ఇదనండి. లేకపోతే ఎందుకంటే ఇంకా. కాబట్టి తేజశక్తి సవితృ మండలం అంటే మనకి సూర్య మండలం ఉంది కదా, అది. యతో వా ఇమాని భూతాని జాయంతే, అంతా కూడా ఈ దేవి నుండే ఉత్పన్నమైంది అంటారు ఈ ప్రపంచం. సృష్టి కారణ శక్తి, ప్రాణి ప్రసవ కారణమగు పరమేశ్వరుని శక్తి ఏ సావిత్రి, వేదమాత ఏ సావిత్రి. కాబట్టి ఇక్కడ సావిత్రి అనగానే మళ్ళీ ఇంకోటి ఒక రూపం. ఈవిడ శ్రీమత్ సింహాసనేశ్వరి. ఆవిడని ఆరాధించడానికి ఆవిడలోంచి వసిన్యాది వాగ్దేవతలు వచ్చారు. అలాగే ఈ ప్రపంచ సృష్టి కోసం ఈవిడ వచ్చి, కాబట్టి ఆవిడకి సావిత్రి అని పేరు. రాక్షస సంహారాలు చేసింది. ఈ సూర్యగమనాన్ని అడ్డుకున్న కొంతమంది రాక్షసులని ఈవిడ సంహరించింది. త్రైవర్ణికులు అంటే అన్ని వర్ణాల వాళ్ళు కూడా ఈ నిత్య త్రికాల సంధ్యావందనము చేయవచ్చు, అర్ఘ్య ప్రదానములు చేయాలి. దాన్ని ఆవిడ తీసుకుంటుంది అనమాట. ఈ దేవతే సకల జపతపములకు మూల స్థానం అన్నారు. వేదాంగములకు, సకల చందములకు, సకల మంత్రములకు అన్ని కూడా ఈవిడే కారణం. అతి పవిత్ర సనాతని శుద్ధ స్ఫటిక శంకాశం, శుద్ధ సత్వస్వరూపిణి, తపస్విని, బ్రహ్మరూపిణి, సర్వ సంస్కారకారిణి, పరమానంద రూపిణి. కానీ నీలో ధర్మం లేకపోతే ఆవిడ ఎందుకు నీకు ఏదైనా చేస్తుందండి. శుద్ధ స్వరూపిణి, స్ఫటికం చూడండి, అందులో మన ఇది కనపడుతూ ఉంటుంది కదా, దాని ముందర ఏది పెడితే స్ఫటికం కూడా అదే రంగు పోతుంది. అందుకని ఈమె స్పర్శంబున సకల తీర్థంబులకు గంగా నది నదులు ఆత్మశుద్ధి చేయుచు స్వీయ పారేణు సేకంబున జగంబుల భూతంబుల నృత్యం. సరే, ఇక్కడ అర్థం ఏంటంటే ఆవిడ కనుక ఇక్కడ మనకి స్పర్శ అంటే ఆవిడేదో రూపంలో వచ్చి కాదు, ఆ యొక్క సూర్యకిరణాలు ఈ యొక్క నదీ జలంలో ఎప్పుడైతే తగులుతాయో పైనుంచి సూర్యుడిని, అప్పుడు అనేక మంది ఆ నదీ స్నానాలు చేస్తూ ఉంటారు కదా, పాపాత్ములు కూడా చేస్తారు. ఆ పాపము ఆ జలానికి అంటకుండా ఈవిడ నిర్మూలిస్తుంది స్పర్శంపున. కాబట్టి ఆ సూర్యరశ్మి సోకటం వలన ఇలా జరుగుతుంది. అయితే ఇక్కడ ఈ మధ్యాహ్న కాల ఎండ అవి కాదండి, ఈ సాయంత్రం కాలం ఎండ, ఆ పొగలు ఉషోదయం కాలంలో ఉంటాయి చూసారా, అలాంటి కిరణాలు. గంగాది నదులు ఆత్మ శుద్ధి చేయటం అంటే అది ఆ యొక్క జలాన్ని ఆవిడ శుద్ధి చేస్తుంది. సావిత్రి పుష్కరే నామ్న అంటే ఈ పుష్కరాలు అంటే మనకి 12 ఏళ్ళకోసారి వస్తూ ఉంటుంది. ఇలా రకరకాలండి, ఇవన్నీ కూడా బాహ్యానికి సంబంధించిన కొంత అర్థాలు చెప్పారు. ఆ నది పవిత్రమైంది, పవిత్రంగా ఎప్పుడు ఉంటుంది. మరి ఇన్ని లక్షల కోట్ల మంది స్నానాలు చేసినా ఆ నీరు చూడండి వేరేగా అవ్వకుండా, మీరు వేసే చెత్తలు తప్ప వేరేగా నది ఎప్పుడు కూడా పరిశుభ్రంగానే ఉంటుంది. దేని వల్ల అంటే ఈ సావిత్రి అనే దేవత వల్ల, అంటే ఆ యొక్క కిరణాలు ప్రసరించటం వల్ల, స్పర్శ అన్నారు కదా, ఎప్పుడు శుద్ధంగానే ఉంటుందని చెప్పటం. కాబట్టి అందరూ కూడా ఆ ధర్మాన్ని ఆచరిస్తే, ఆ ధర్మం యందు ఆ నిష్ట కలిగి ఉండాలి, ధైర్యం కలిగి ఉండాలి. ఆ ధైర్యం రావాలి అంటే, ధర్మాన్ని ఆచరణలో పెట్టాలి అంటే మీలో ఆ పరబ్రహ్మం పట్ల ఆ శరణాగతి ఉందనుకోండి, అసలు ఇక దేని గురించి అక్కర్లేదు. శరణాగతి ఎప్పుడో సంవత్సరాలకు వచ్చేది కాదండి. మీ మనస్సు
ఎప్పుడైతే స్థిరమవుతుందో అప్పుడే ఆ శరణాగతి పొందినట్టు. అందరూ కూడా ఆ దైత్య సమనులు అయ్యి చక్కగా సర్వలోక వశంకరి అంటే అందరినీ కూడా వసూలు చేసుకోవటం అంటే అందరి ఎడల అభేద భావంతో వ్యవహరించండి. మీ వ్యవహారాలు మీరు చేసుకోవచ్చు, ఏమీ డోకలేదు. నిస్వార్థంగా చేస్తారు, ధర్మంగా చేస్తారు. అప్పుడు ఆ పరమానందాన్ని ధర్మ అర్థ కామ మోక్షములు ఒకేసారి పొందవచ్చు. ఒకదాని తర్వాత ఒకటి కాదు, అన్ని కలిపి ఇస్తుంది ఆవిడ. అంటే ఆ వాడు ధర్మాన్ని ఆచరిస్తాడు. అర్థవంతమైన అంటే ఏది తన వ్యవహారానికో అలాంటి కోరికలే వాడికి కలుగుతాయి, అవన్నీ తీరుతాయి ఆ పరబ్రహ్మ అనుగ్రహం వల్ల. అదే మోక్షం, అదే స్థితి, ఆ స్థితే మోక్ష స్థితి. కాబట్టి అందరూ ధర్మంగా ఉండి ఆ పరమానందాన్ని పొందండి. ధర్మమే దైవం. శుభం భూయాత్.